హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శృతి రెడ్డి కలెక్షన్. ఇప్పుడు చూపించే వీడియో వచ్చి ఆల్రెడీ తమ్మేలు చూసింటే ఏమనేది అర్థమవుతుంది కదా అండి. మా కృష్ణాష్టమి సెలబ్రేషన్ అయితే ఈ వీడియోలో చూపిస్తాను. అలాగే సింపుల్గా చేసుకున్నామండి, హడావిడి లేకుండా. సో అది కూడా చూపించేసి ఏమేమి చేసుకున్నామన్నది. ఇంకొకటి అండి, కొంచెం సౌండ్స్ డిస్టర్బెన్స్ అయితే వినిపిస్తుంటుంది. నేను షాప్లో ఉన్న రోడ్డు పక్కనే ఉంటుంది కదా, అక్కడ బైక్ సౌండ్స్ వార్న్స్ వస్తే సో అవాయిడ్ చేయండి. కట్ చేస్తే ఇంక ఇది కృష్ణాష్టమి రోజు మార్నింగ్ అండి. మార్నింగ్ ఇలా అయితే సింపుల్గా అయితే రంగోలీ పెట్టుకున్నాం. ఫస్ట్ అయితే మనం క్లీన్ చేసుకొని రంగోలీ పెట్టుకుంటాం కదండి. సో అందుకని స్టార్టింగ్ ఇదైతే చూపించేస్తున్నా. ఇంకా మళ్ళీ తర్వాత వచ్చేసి ఇంకా స్నానాలు అన్నీ అయిపోయిన తర్వాత ఇలా స్టవ్ అయితే నాకు క్లీన్ చేసుకోవడం అయితే ప్రతి ఫెస్టివల్కి ఇలానే చేస్తా అండి. ఫెస్టివల్కి ఫ్రైడే ఇలా అంతా అయితే స్టవ్కి అయితే క్లీన్ చేసి పూజ అయితే చేసుకుంటా. ఫస్ట్ అయితే ఇంక ఇలా అయితే స్టవ్కి అయితే పూజ చేసేసుకున్నా. పూజ చేసుకొని ఫస్ట్ ఇంకా నైవేద్యాలు చేయాలి కదా అండి. సో ఇంకా ప్రసాదాల కోసం అయితే నేను ఫస్ట్ ఆయిల్ పెట్టారు. ఏం ప్రసాదాలు చేస్తున్నారు అనుకుంటున్నారా? నేనైతే కజ్జాయిలు చేస్తున్నానండి. మా పక్క అయితే కజ్జాయిలు అంటారు వీటిని, అలాగే అత్తరసలు అంటారు. సో ఇంక ఇవైతే మా అమ్మ నేను ఊరికి వెళ్ళినప్పుడు మొన్నైతే పాకైతే పట్టింది. సో ఇంక అది కజ్జాయిలు అయితే చేసేసుకున్నా. ఈ రెసిపీ కూడా మీకైతే షేర్ చేస్తా అండి. చాలా సాఫ్ట్గా వస్తాయి, పాక్ అయితే చాలా బాగా వస్తాయండి. ఎక్కడే కానైతే ఆయిల్లో విడగడం అలాంటిది ఏమి ఉండదు. గట్టిగా కూడా ఉండవండి, ఎంత సాఫ్ట్గా ఉన్నాయి చూడండి. 15 days తర్వాత కూడా ఇలానే ఉంటాయి. సో ఈ రెసిపీని కూడా త్వరలోనే మీకు షేర్ చేస్తాను. సో ఇంకా కజ్జాయిలు అయితే అయిపోయినాయి. ఇంక ఇక్కడ వచ్చేసి ఒక బాండ్లీ తీసేసుకొని నెయ్యి అయితే వేసేసుకున్నా. ఇది వచ్చి అటుకుల పాయసం కోసం. కృష్ణుడి కంటే కంపల్సరీ అటుకుల పాయసం అయితే ఉండాలి కదా అండి. సో దానికోసం ఇంక ఇక్కడైతే జీడిపప్పులు వేయించేసుకుంటున్నాను నెయ్యిలో అయితే. ఇంక ఇక్కడైతే జీడిపప్పులు వేయినాక తర్వాత దాంట్లోనే మరి కొంచెము నెయ్యి వేసేసి అటుకులను కూడా వేయించుకుంటున్నా. అటుకులని నెయ్యిలో వేయించుకుంటే చాలా బాగుంటాయండి. సో అందుకోసం కొంచెం రెడ్డిష్ అయ్యేంత వరకు నెయ్యిలో అటుకులను వేయించేసుకున్నాను. ఇంకా అలాగే పక్కనైతే పాలు ఆల్రెడీ వేడి చేస్తున్నానండి. ఇంకొక స్టవ్ ఖాళీ ఉంటుంది కదా. సో ఇంక ఇప్పుడు వేయించుకున్న అటుకులు ఉన్నాయి కదా, బాగా మరిగిన పాల్లోకి ఇలా అటుకులు వేస్తే త్వరగా అనేది ఉడికిపోతాయి. బెల్లంతో కూడా చేయొచ్చు, కానీ నేను ఈరోజైతే ఓన్లీ చక్కెరతోనే చేస్తున్నాను. అలాగే పెసరబ్యాళ్ళు వేసుకొని కూడా చేయొచ్చు. నేను ఇంకా అలా ఏం చేయకోకుండా ఓన్లీ చక్కెర, అటుకులు, పాలు వీటితోనే చేసేద్దామని అయితే ఇలా సింపుల్గా అయితే అటుకుల పాయసం అయితే చేసుకున్నాను. చాలా టేస్టీగా ఉంటుందండి. ఇలా కూడా ట్రై చేయొచ్చు, త్వరగానే అయిపోతుంది. ఇంకా దీంట్లోకి కొంచెం అయితే నెయ్యి యాడ్ చేసుకుంటున్నాం. ఉడికేటప్పుడు ఆల్రెడీ మనం వేయించేటప్పుడు అప్పుడు వేసాం కదా, ఇప్పుడు కొంచెం నెయ్యి యాడ్ చేసుకుంటే చాలు. ఇంక ఇవి జీడిపప్పు అయితే వేయించేట్టు ఉన్నాయి కదండి. సో ఇంకా అవి కూడా యాడ్ చేసేసాను. ఇంకా ఎంతో ఈజీగా అటుకుల పాయసం అయితే రెడీ అయిపోయింది టేస్టీగా. సో ఇదే అండి ఇవే 2 రెసిపీలు అయితే చేస్తాను. ఇంక మిగతాది వెన్న, పాలు, అలాగే చలిబిడి అయితే పెట్టాను నేను ప్రసాదం అయితే. ఇంక కట్ చేస్తే ఇక్కడైతే ఆల్రెడీ నేను పాదాలు అయితే వేసేసానండి. ఇదైతే వీడియో తీయలేదు, ఎందుకంటే నాకు లేట్ అవుతుంది పూజ కోసం, అందుకోసం వీడియో అయితే తీయలేదు. ఇది వచ్చి బియ్యపిండితో వేసాను. బియ్యపిండి వేసి చేతితో ఇలా అయితే వేసానండి. ఏదో ఒకలాగా వచ్చాయి, అంత పర్ఫెక్ట్గా అయితే రాలేదనిపించింది. సో ఇంక ఇదైతే నా పూజ అండి. ఇలా అయితే సింపుల్గా అయితే నా పూజ పెట్టుకున్నా. నా దగ్గర ఈ చిన్ని కృష్ణయ్య ఉన్నాడనమాట, చిన్ని కృష్ణయ్య. అలాగే ఆవు దూడ. పూజ చాలా బాగా అనిపించిందండి. చాలా సింపుల్గా దేవుని గదిలోనే ఇలా అయితే పెట్టేసుకున్నాను. ఇంకా నేనైతే ఈ పూజ చేసేటప్పుడు కూడా ఇంకా వీడియో తీస్తే ఇంకా దాని మీదే ఉంటుంది కదా, అందుకోసం అయితే ప్రశాంతంగా అయితే ఇలా పూజ అయితే చేసేసుకున్నా. చాలా బాగా అనిపించింది నాకైతే. ఇంకా నేనైతే కృష్ణయ్య కోసం చేసిన ప్రసాదాలు అయితే ఒకసారి చూసేద్దామా. కజ్జాయిలు, అటుకుల పాయసం, పాలు, వెన్న, చలిబిడి, బెల్లం, అలాగే అరటిపళ్ళు అయితే పెట్టా. వెన్న అయితే అంత లేదండి నా దగ్గర, చిన్న కుండ అంత అయితే లేదు. అందుకోసం దాంట్లో అయితే చక్కెర పానకం పెట్టి పైన అయితే అలా వెన్న అయితే పెట్టాను. ఇదే అండి నా పూజ. మీరు పూజ ఎలా చేసుకున్నారో కామెంట్ చేయండి. కట్ చేస్తే ఇది సాయంత్రం 4:50 అప్పుడండి. అనుకోకుండా అయితే ఆల్రెడీ రెడీలో ఉన్నాయి. ఇంకా అప్పుడప్పుడు ఇట్లా ఇంకా ఇస్కాన్కి పోవాలా అనిపించింది. ఈరోజు కృష్ణాష్టమి కదా, సరేలే మా ఇంటికి అయితే ఒక 1 hour పడుతుందండి అక్కడికి వెళ్ళడానికి. సో అందుకోసం అయితే నేను ఇస్కాన్కి అయితే రెడీ అయ్యేసి అయితే ఇంకా వెళ్ళిపోయేసాను అనమాట.
ఇంక ఇస్కాన్కి అయితే ఎలాగోలాగా వెళ్ళిపోయినా, కానీ ఈ జనం చూసైతే షాక్ అయిపోయినా అనమాట. ఇంకా లోనికి ఎలానో వెళ్ళిపోయాయి. ఇక్కడ చూడండి బ్యాగులు పెట్టారండి ఇక్కడైతే. సో ఎంతమంది ఉన్నారో ఇంక ఇక్కడైతే చెప్పుల దగ్గర అండి. సో చెప్పుల దగ్గర అయితే ఇంకా బీవోచం అక్కడైతే సంచులు ఇస్తారు చెప్పులకి. మామూలుగా పెయిర్కి 5 రూపీస్ తీసుకునే వాళ్ళు, ఇప్పుడైతే అది కూడా లేదండి, ఫ్రీ అన్నమాట ఈరోజు అయితే. అంటే ఇంత జనం మంది కదా, వాళ్ళకు కూడా ఇంకా కలెక్ట్ చేయడం కూడా కష్టమేమో, ఎందుకో తెలియదు, అయితే ఫ్రీ వదిలినారు ఈరోజు అయితే. ఆ చెప్పులకి మనకు ఒక సంచి ఇస్తారు. సో మనం ఆ సంచిలో చెప్పులు వేసేసి అక్కడ వాళ్ళకి ఇస్తే, అక్కడ ఉండే వాళ్ళకి అక్కడ తగిలేసేసి మనకు ఒక టోకెన్ ఉంటుంది, ఆ టోకెన్ అయితే ఇస్తారనమాట. ఇంకా నా చెప్పులు అయితే అక్కడైతే పెట్టేసి ఇంకెలాగో వచ్చేసానమాట. ఇంక ఇక్కడైతే వెళ్తున్నాను. నేనైతే ఇంతమందిని ఎక్స్పెక్ట్ చేయలేదండి, ఇంతమంది ఉంటారు అని. అంటే ఎక్స్పెక్ట్ చేయకపోవడం అని కాదు, కానీ నాకు తెలీదు ఇంతమంది ఉంటారని. ఎప్పుడు వెళ్ళాను ఇస్కాన్కి, ఇట్లా ఎప్పుడు ఉండలేదు. అంటే నార్మల్ టైమ్స్లోనే వెళ్ళాను. ఇలా కృష్ణాష్టమి రోజే స్పెసిఫిక్గా ఆ డే అయితే వెళ్ళలేదు, అందుకే నాకు తెలియలేదేమో ఇంత జనం ఉంటారని. ఉంటారు కానీ ఇంత జనంని ఎక్స్పెక్ట్ చేయలేకపోయినా నేనైతే. సో చాలామందే ఉన్నారండి ఇక్కడైతే. ఎలాగో అలాగైతే వెళ్ళిపోయినాము, కానీ బాగానే మెయింటైన్ చేశారండి. అంతమందికి కూడా అంత ఎక్కువ టైం అయితే తీసుకోలేదు. ఇంతమంది ఉన్నారు, ఆల్మోస్ట్ ఎంత ట్రాఫిక్ అనిపించిందో, ఆల్మోస్ట్ తిరుపతే గుర్తొచ్చింది అనుకో ఆ జనాన్ని అంతా చూసి. అమ్మో ఈరోజు అయిపోతుందా నా దర్శనము, ఎంత అవుతుందో, ఒక 4 అవర్స్ 3 అవర్స్ ఏమో అవుతుందేమో అనుకున్నా, కానీ అంత లిటరల్గా అంత టైం అయితే పట్టలేదు. ఒక 1 అవర్ 1.5 అవర్లో మ్యాక్సిమం దర్శనం అయిపోతుంది ప్రతి ఒక్కరికి కూడా. ఇక్కడైతే చూడండి ఆ మేఘాలు, ఆ గోపురంకి చాలా బాగా అనిపిస్తుందండి ఇస్కాను. చూడండి 3 ఫస్ట్ అయితే కింద అయితే మనకి నరసింహస్వామి ఉంటాడు, మధ్యలో వెంకన్న ఏడుకొండల వెంకటేశ్వరుడు అయితే ఉంటాడు, ఇంకా పైన శ్రీకృష్ణుడు కదా. అక్కడ చాలా బాగుంటుందండి నిజంగా, ప్లెజెంట్గా కొంతసేపు పోయి అయితే కూర్చొని, అప్పుడు నార్మల్ టైంలో అయితే మనం ఎంతసేపు అయినా అక్కడ మధ్యలో కూర్చోవచ్చండి. కానీ ఈ టైంలో ఎవరిని కూర్చోనిలేదు, ఎందుకంటే అందరూ అక్కడ కూర్చుంటే స్ట్రక్ అయిపోతారు కదా. సో లోనికి పోయిండే వాళ్ళు దర్శనం ఒకటి చేసుకొని అయితే వెళ్ళొచ్చేయాలన్నమాట. సో అలా అయితే ఉంది, ఎందుకంటే ఇంతమంది ఇంకా అక్కడే ఉంటే చాలా ఇబ్బంది అయిపోతుంది కాబట్టి. ఇక్కడ చూడండి పైకి అయితే ఎక్కాం కదా, పైనుంచి అన్ని గోపురాలు వేసింది ఎంత బాగున్నాయో ఆ మేఘాల్లోకి. మనకి ఇంకా కింద నుంచి వెళ్తున్నట్లు ఎంత బాగా అనిపిస్తుంది చూడండి. లోన్ నుంచి ఆ కృష్ణుడు లైటింగ్స్ అంతా ఎంత బాగా అనిపిస్తాయో కదా అండి. నిజంగా ఇక్కడే దేవుడు కనిపించినట్టు ఉంటుంది. ఇంకా ఈ సైడ్ వచ్చి మనం ఎక్కుతుంటాం కదా, ఈ సైడ్ వచ్చి ఇది కోనేరు ఉంది కదా, ఆ కోనేరుకి ఆ లైటింగ్స్లో చాలా బాగా అయితే అనిపించింది. ఇంకా లోనికి అయితే వెళ్తున్నామండి. అందరూ కూడా మ్యాక్సిమం సెల్లులు పట్టుకుంటారు, ఎంత సెల్ ఆడైతే వాళ్ళు తీయొద్దన్నా కూడా వినరు. ఇంకా అందరం ఇప్పుడు అలవాటు పడిపోయినాం కదా ఏది కనిపించినా వీడియోలు తీయడానికి. సో ఇంకా అలా అయితే ప్రతి ఒక్కరు వాళ్ళు మాత్రం తీయొద్దండి అనే అంటారు. మీరు వచ్చిండేది ఇక్కడ చూడడానికి కదా, ఫస్ట్ చూడండి దేవుడు ఉన్నాడు కదా, మీకు ఫోన్లో ఎందుకని అయితే అక్కడ ఉండే వాళ్ళు అయితే అంటూనే ఉంటారు. ఇంకైతే లోనికైతే ఎంటర్ అయిపోతున్నాం. ఎంటర్ అవుతానే ఈ పైన పిక్చర్సే మనకు కనిపిస్తాయి కదా అండి. ఇక్కడైతే ఇస్కాన్లో బెంగళూరులో అయితే పైన అన్ని కృష్ణుడికి సంబంధించినట్టు ఉంటాయి. అది కూడా ఆ లోన్ ఎంత చల్లగా ఉంటుందో అండి, అది ఎందుకో ఏమో మళ్ళీ తెలియదు, అంత చల్లగా ఉంటుంది. ఇంకా దర్శనం అయితే చేసేసుకున్నాం అండి. ఇంకా అక్కడ ఎవరిని ఉండొద్దని సైడ్కి పంపిస్తున్నారు. ఇంక ఇక్కడ చూడండి ఎంత బాగుందో, ఇది సైడ్ ఉండి అయితే నేను ఈ వీడియో తీసుకుంటున్నా. ఎంత బాగుందో కదా అండి. అక్కడే ఒక 10 మినిట్స్ అన్నా కూర్చోవాలనిపిస్తుంది, కానీ వాళ్ళు 10 మినిట్స్ కాదు కదా, 2 మినిట్స్ కూడా ఉండలేదు. దర్శనం అయిపోయిన వాళ్ళందరినీ ఇంకా పంపించేస్తున్నారు. ఇంకా కిందికి వస్తే ఇంకా అక్కడ ప్రసాదాలు ఉన్నాయి కదండి. ఇంకా నేనైతే ఒక చిన్న లడ్డు బాక్స్ అయితే తీసేసుకున్న, ప్రసాదం తీసుకున్న తర్వాత ఇంక ఇక్కడైతే ఇది మనం చిన్నప్పటి నుంచి అంటే పుట్టినప్పటి నుంచి చనిపోయి అస్థి పంజరం ఎలా అవుతాం అనేది మొత్తం అన్నీ ఇలా ఐడిల్స్ రూపంలో అయితే, ఇక్కడ ఫోటోల రూపంలో అయితే అన్ని బొమ్మల రూపంలో పెట్టేశారు. సో ఇంకా అవన్నీ కూడా చూసేసుకొని ఇంక ఇక్కడైతే బ్రాస్ ఐటమ్స్, అలాగే ఇంకా గంధపు అగరబత్తీలు అన్నీ ఉంటాయి కదండి. ఇంకా అవి ఎక్కువ ఇట్లా
కృష్ణుడి ఐడిల్స్ అనమాట. ఈ మొత్తం ఎక్కువ కృష్ణుడికి సంబంధించినవే ఉంటాయండి. ఇంక ఇది ఎలా ఇస్కానే కాబట్టి అన్నీ ఇంకా అలానే ఉన్నాయి. ఇంకా సో ఇంకా అలా అన్నీ ఇవన్నీ ఉన్నాయి కదా, చూసేసాను. ఇంకా నేనైతే ఏం తీసుకోలేదు. సరే అని ఇంకా లైట్గా అట్లా చూసేసి అయితే బయటికైతే వెళ్ళిపోయినా. ఇంకా అక్కడ ఏం వీడియో తీయలేదు. ప్రసాదం కూడా చాలా క్యూవే ఉన్నారు. సో ఇంకా అక్కడికి వెళ్ళేసి ప్రసాదం అయితే ఇలా తీసేసుకున్నాను. ప్రసాదం తీసేసుకొని బయటికి వెళ్ళేసి ఇక్కడ కోనేటి దగ్గరికి వచ్చేసి అయితే ప్రసాదం ప్రశాంతంగా తినేసాను కొద్దిసేపు. ఎంత బాగుంది చూడండి బయట నుంచి వ్యూ అయితే. ఇస్కాన్ అయితే చాలా బాగా అయితే అనిపిస్తుంది, చాలా బాగా కనిపిస్తుంది ఇక్కడి నుంచి అయితే. ఇంకా అక్కడే ఇంకా లోన కూర్చునే టైం లేదు కదా అని అక్కడైతే ఇంకా 2 minutes అయితే కూర్చున్నా. తర్వాత ఇంక టైం అయిపోతుందని ఇక్కడ చూస్తే ఇప్పుడైతే నేను చెప్పులు కలెక్ట్ చేసుకోవాలండి. ఇప్పుడు నా చెప్పులు ఈ జనం చూసి ఇంకా ఎలాగో ఒకలాగా నేను చెప్పులు అయితే కలెక్ట్ చేసేసుకున్నా. నా చెప్పులు అయితే నేను వేసేసుకొని అయితే ఇంకా బయటకైతే వస్తున్నా. పైన నుంచి చూడండి ఎంత బాగుందో మొత్తం టోటల్. ఇక్కడి నుంచి చూస్తే ఇస్కాన్ అంతా కనిపిస్తుంది. తరువాత ఎగ్జిట్ అయ్యి ఆ పక్కకి బ్రిడ్జ్ పైన అయితే వెళ్ళాలి. బ్రిడ్జ్ పైన నుంచి కిందికి చూస్తే షాక్ అయిపోయినా అండి. ఇంకా ఈ టైంలో 7:45, 8 అవుతుంది. అయినా కూడా ఎంత క్యూ ఉంది చూడండి అసలు. ఇంకా అక్కడి దాకా జనాలు ఉన్నారు చూడండి, ఎంత జనాలు ఉన్నారో. ఇంక ఇటువైపు చూస్తే ఫుల్ హెవీ ట్రాఫిక్ అయిపోయిందండి. ఆ పక్క ఈ పక్క జాబ్ అయిపోయింది అనుకోండి, అంత వెహికల్స్ కూడా ట్రాఫిక్ అయిపోయింది. ఈ ట్రాఫిక్ని జనాలందరినీ చూసినాక అమ్మయ్య నా దర్శనం అయితే అయిపోయింది కదా ఎట్టకేలకి త్వరగానే. సో ఇంకందుకని కృష్ణయ్యకి మళ్ళీ హరే రామ హరే కృష్ణ అనుకొని మనసులో ఇంకా కృష్ణయ్యకి అయితే బాయ్ బాయ్ చెప్పేసి ఈ రోజుతో సో ఇంక నేనైతే ఇంటికైతే బయలుదేరేసానండి. ఇంకా అప్పటికే లేట్ అవుతుంది కదా అని. సో చూసారు కదా అండి, ఇది నా కృష్ణాష్టమి. నేనైతే ఇలా సెలబ్రేషన్ చేసుకున్నాను. మీరు ఎలా సెలబ్రేషన్ చేసుకున్నారో కామెంట్ చేయండి. ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయడం అయితే మర్చిపోద్దండి. నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి బెల్ ఐకాన్ని యాక్టివేషన్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసేయండి. బాయ్ బాయ్.